Welcome to SVR Academy. This is current affairs session July 2023 module number 3. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మనకి న్యూక్లియర్ పవర్ జనరేషన్ అనేది సస్టైనబుల్ ఎనర్జీగా, అంటే సస్టైనబుల్ ఎనర్జీ అని కూడా అనకూడదు, దీంట్లో ప్రమాదాలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి. న్యూక్లియర్ పవర్ జనరేషన్ ద్వారా ఎక్కువ ఎనర్జీని తక్కువ టైంలో జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కంట్రీ నీడ్స్ను తగ్గించాలంటే న్యూక్లియర్ పవర్ని పెంచాల్సిన అవసరం ఉంది అనేది ఎక్కువ మంది భావించేటువంటి విషయం. ఎందుకంటే తక్కువ టైంలో యురేనియం, ఎన్రిచ్డ్ యురేనియంతో న్యూక్లియర్ పవర్ని న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ ద్వారా జనరేట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. కేంద్రక విద్యుత్ చర్య ద్వారా న్యూక్లియర్ పవర్ని జనరేట్ చేస్తారు. ఫ్యూయల్గా యురేనియాన్ని ఉపయోగిస్తారు రియాక్టర్లు. అయితే మనం చాలా డిజాస్టర్స్ కూడా చూసాం. ఫుకుషిమియా న్యూక్లియర్ డిజాస్టర్ జపాన్లో చూసాం, 3 ఐలాండ్ న్యూక్లియర్ డిజాస్టర్ యుఎస్ఏలో చూసాం, చెర్నబోల్ న్యూక్లియర్ డిజాస్టర్ ఇది మనం ఉక్రెయిన్లో చూసాం. ఇవన్నీ కూడా వరల్డ్లోనే టాప్ న్యూక్లియర్ డిజాస్టర్స్ అన్నమాట. దీంట్లో వెలువడేటువంటి రేడియో యాక్టివ్ మెటీరియల్ అనేది లాంగ్ టర్మ్లో క్యాన్సర్ జనరేటివ్ గాను, లాంగ్ టర్మ్లో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కి దారి చేయడానికి కారణంగాను, షార్ట్ టర్మ్లో ఆ రేడియేషన్ ద్వారా లంగ్స్ పాడైపోవటం, ఆ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయితే క్లోజ్గా ఎక్స్పోజ్ అయితే షార్ట్ టర్మ్ ఇంపాక్ట్స్, క్లోజ్గా ఎక్స్పోజ్ కాకపోతే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ మనం ఎక్కువగా చూడవచ్చు. ఇది న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఎంత షార్ట్ టర్మ్లో ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుందో, ఒకవేళ డిజాస్టర్ జరిగితే కూడా అంతే తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి. కానీ ఇండియా న్యూక్లియర్ ఎనర్జీలో కొన్ని పవర్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. దాదాపుగా 6500 మెగావాట్స్ చేంజ్ ఎలక్ట్రిసిటీని న్యూక్లియర్ పవర్ ద్వారా జనరేట్ చేస్తుంది. దాదాపుగా ఇది 2% ఆఫ్ టోటల్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ మొత్తంలో కూడా 2% మనం దాదాపుగా నియర్గా 2% న్యూక్లియర్ పవర్ ద్వారా జనరేట్ చేస్తున్నాం. ఇది చాలా మైన్యూట్ అయినప్పటికీ కూడా ఇది డిజాస్టర్స్ జరిగితే చాలా ప్రాణాంతకమైంది కాబట్టి చాలా స్లో ఫేజ్లోనే వెళ్తుంది ప్రోగ్రెస్ అనేది చెప్పుకోవచ్చు. కానీ చాలా వరకు కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. అసలు ఏ పవర్ ప్లాంట్ ఏ స్టేట్లో ఉన్నాయి అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా వాటిని చివరిలో చూస్తూ అసలు ప్రజెంట్ ఇష్యూ ఏంటో ఒకసారి చూద్దాం. మనకి గుజరాత్లో ఒక ఇంపార్టెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉంది. దాన్నే కాక్రాపూర్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ అంటారు. కాక్రాపూర్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్, దీని కోడ్ నేమ్ వచ్చేసి KAPP, కాక్రాపూర్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్. ఇది గుజరాత్లో ఉంది. రీసెంట్గా 700 మెగావాట్స్ న్యూక్లియర్ రియాక్టర్ని డొమెస్టికల్లీ మ్యానుఫ్యాక్చరింగ్, భారతదేశం తన సొంతగా తయారు చేసినటువంటి ఒక రియాక్టర్ని, కెపాసిటీ 700 మెగావాట్స్ రియాక్టర్ క్రిటికల్ స్టేజ్కి వచ్చింది. క్రిటికాలిటీ అంటారు. క్రిటికాలిటీ మీన్స్ స్టార్టింగ్ ఆఫ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ పవర్ ఆర్ స్టార్టింగ్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ పవర్. వి కాల్ ఇట్ యాజ్ క్రిటికాలిటీ. క్రిటికాలిటీ అంటే ఏంటో కూడా ఒకసారి చూద్దాం. అంటే విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యంలో మొదటి దశని క్రిటికాలిటీ, రియాక్టర్ క్రిటికాలిటీకి వచ్చింది అంటారు. అలా 700 మెగావాట్స్ ఇన్స్టాల్ చేసినటువంటి కాక్రాపూర్లో ఇన్స్టాల్ చేసినటువంటి న్యూక్లియర్ పవర్ రియాక్టర్ అనేది క్రిటికాలిటీ స్టేజ్కి వచ్చింది. అందుకే కరెంట్ అఫైర్స్లో మనం దీన్ని చూస్తున్నాం. దీన్ని న్యూక్లియర్ పవర్ మొత్తానికి అథారిటీ ఎవరు? న్యూక్లియర్ పవర్ మొత్తానికి అథారిటీ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దిస్ ఈజ్ ది కంట్రోలర్ బాడీ, నియంత్రణ సంస్థ అన్నమాట. మనకి హైడ్రో పవర్ ఉందనుకోండి, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉంటుంది. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. థర్మల్ పవర్ NTPC, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. దీస్ ఆర్ ది సెంట్రల్ బాడీస్ ఆఫ్ వేరియస్ పవర్ ప్రొడ్యూసింగ్ సెక్టార్స్. ఇది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది మేజర్ బాడీ అనమాట. అయితే క్రిటికాలిటీని అచీవ్ చేసింది. దీన్ని కాక్రాపూర్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ రియాక్టర్ నంబర్ 3 అంటారు. ఇంతకుముందు మనం చూస్తే కాక్రాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ రియాక్టర్ నంబర్ 1 and 2 కూడా ఇనిషియేట్ చేశారు.
ఈ 1 అండ్ 2 అనేది మనం గమనిస్తే అండి, ఒక్కొక్క రియాక్టర్, ఇంతకుముందు 2 రియాక్టర్లు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఒక్కొక్క రియాక్టర్ యొక్క కెపాసిటీ 220 మెగావాట్స్. టోటల్గా ఇంతకుముందు 440 మెగావాట్స్ పవర్ జనరేట్ అయ్యేది. ప్రజెంట్ ఇప్పుడు 700 మెగావాట్స్ని జనరేట్ చేసే సింగిల్ రియాక్టర్ని ఇంట్రడ్యూస్ చేయడంతో మొత్తంగా ఇది 1140 మెగావాట్ పవర్ ప్లాంట్గా మారింది కాక్రాపూర్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ అనేది. సో అది ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. మనందరికీ తెలుసు న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ అనేది ప్రైమరీ రోల్ని ప్లే చేస్తుంది. న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ అంటే కేంద్రక విచ్ఛిత్తి చర్య. కేంద్రక విచ్ఛిత్తి చర్య అంటే యురేనియం 238ని తీసుకొని దీన్ని ఎన్రిచ్ చేసినప్పుడు, అంటే శుద్ధి చేసినప్పుడు యురేనియం 235గా మారుతుంది. యురేనియం 235ని న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ ద్వారా మనం డివైడ్ చేసినట్లయితే ఇది క్రిప్టాన్ అండ్ బోరాన్గా విడిపోతుంది. ఈ విడిపోయిన టైంలో ఫిజన్ రియాక్షన్ కేంద్రక విచ్ఛిత్తి చర్య వల్ల ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఎనర్జీ హీట్ ఫామ్లో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హీట్ ద్వారా వాటర్ని బాయిల్ చేస్తారు. వాటర్ బాయిల్ చేస్తే స్టీమ్ వస్తుంది, ఆవిరి వస్తుంది. ఈ స్టీమ్తో టర్బైన్ తిప్పుతారు. టర్బైన్ తిప్పితే మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. ఇది న్యూక్లియర్ పవర్ రియాక్టర్ వర్కింగ్. న్యూక్లియర్ పవర్ రియాక్టర్లో మనం ఉపయోగించేటువంటి ఫ్యూయల్ యురేనియం. యురేనియం 238 అనేది రా మెటీరియల్. యురేనియం 238ని 5% మనం ఎన్రిచ్ చేస్తే న్యూక్లియర్ పవర్గా ఉపయోగించుకోవచ్చు. 20% వరకు ఎన్రిచ్ చేస్తే ఐసోటోప్స్లో ఉపయోగించుకోవచ్చు. మెడికల్ ఐసోటోప్స్లో అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి అలాంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. అబౌవ్ 80% కనుక న్యూక్లియర్ని ఎన్రిచ్ చేస్తే యురేనియంని, అప్పుడు అది వెపన్ గ్రేడ్ యురేనియం అవుతుంది. వెపన్ గ్రేడ్ యురేనియం అంటే న్యూక్లియర్ బాంబ్ అవుతుంది, అటామిక్ బాంబ్ అవుతుంది. సో న్యూక్లియర్ పవర్ రియాక్టర్స్లో 5% మాత్రమే ఆర్ బిలో 10-20% మాత్రమే ఎన్రిచ్ చేయడానికి అవకాశం ఉంది. ఇంటర్నేషనల్ వైడ్గా IA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంటుంది. దిస్ ఈజ్ ది వాచ్ డాగ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ ద కంట్రీ. ప్రపంచం మొత్తం మీద ఇది వాచ్ చేస్తూ ఉంటుంది పవర్ ప్రాజెక్ట్స్ని, న్యూక్లియర్ పవర్ సెంటర్స్ని. ఎందుకు ఆ న్యూక్లియర్ పవర్ సెంటర్లో యురేనియంని 80% కనుక ఎవరైనా ఎన్రిచ్ చేస్తూ ఉంటే న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తున్నారు అని వాళ్ళ మీద స్టేటస్ కొని మెయింటైన్ చేస్తుంది, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. సో ఐసోలేట్ చేస్తుంది ఆ కంట్రీని. సో అందుకనే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ఒక ఇంపార్టెంట్ బాడీ న్యూక్లియర్ రియాక్టర్స్ గురించి మనం చూసినప్పుడు. ఇప్పుడు KAPP3 కాక్రాపూర్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ ఆర్ కాక్రాపూర్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్లో న్యూక్లియర్ అటామిక్ రియాక్టర్ నెంబర్ 3లో 700 మెగావాట్స్ యూనిట్ ఉంది కదా, ఇది బిగ్గెస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ వేరియంట్ అండి. అంటే ఇక్కడ తయారు చేసినటువంటి రియాక్టర్ మన భారతదేశం సొంతగా తయారు చేసుకుంది. యాక్చువల్గా మనం ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని ఎక్కువగా ఉపయోగిస్తామండి. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ రియాక్టర్ అనమాట. థోరియం రియాక్టర్స్ కూడా ఉంటాయి, అక్కడ దాంట్లో ఫ్యూయల్గా థోరియంను ఉపయోగిస్తారు. థోరియం రిజర్వ్స్ ఇండియాలో కూడా అబండెంట్గా ఉన్నాయి, కానీ టెక్నాలజీ చాలా కష్టం అనమాట. కానీ యురేనియాన్ని మనం దిగుమతి చేసుకుంటూ ఉంటాం అదర్ కంట్రీస్ నుంచి. సో అయితే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో మనం యురేనియాన్ని ఫ్యూయల్గా, డ్యూటీరియం ఆక్సైడ్ D2Oని కూలెంట్గా ఉపయోగిస్తారండి. 220 మెగావాట్స్ రియాక్టర్ని కాక్రాపూర్లో 1960లోనే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ 700 మెగావాట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం చూసాం న్యూక్లియర్ డిజాస్టర్ జరిగితే దాంట్లోంచి రేడియో యాక్టివ్ మెటీరియల్ రిలీజ్ అవుతుంది, హైడ్రోజన్ బాంబుగా కూడా తయారవుతుంది. వీటన్నిటి నుంచి సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఫుకుషిమా న్యూక్లియర్ డిజాస్టర్ జపాన్లో జరిగింది. తర్వాత 3 ఐలాండ్ డిజాస్టర్ USAలో జరిగింది. చెర్నబోల్ యాక్సిడెంట్ USSRలో జరిగింది. సో వీటన్నిటిని గుర్తుపెట్టుకొని మనం న్యూక్లియర్ పవర్ జనరేట్ చేసేటప్పుడు రియాక్టర్స్ని, సో దాదాపుగా రియాక్టర్ నుంచి 10 కిలోమీటర్ల రేడియస్ ఆర్ డయామీటర్ దూరంలో ప్రజల్ని లేని చోట రియాక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయటం ఒకందుకు మంచిది. ఒకవేళ ఉన్నా కానీ దీని యొక్క రేడియేషన్ వాతావరణంలో గాలి ఎటు వీస్తుంటే అటు వెళ్తూ ఉంటుంది. ఎన్ని వేల కిలోమీటర్లైనా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. లాంగ్ టర్మ్లో డిసీజెస్ రావడానికి రేడియో యాక్టివ్ మెటీరియల్కి ఎక్స్పోజ్ అయితే ముఖ్యంగా క్యాన్సర్ లాంటి డిసీజెస్ రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ ఇండియాలో 6780 మెగావాట్స్ని న్యూక్లియర్ పవర్ ద్వారా మనం జనరేట్ చేస్తున్నాం. టార్గెట్ 22,480 మెగావాట్స్ బై 2031.
యాక్చువల్గా దిస్ ఈజ్ ది 2% ఆఫ్ ది టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ ఇండియా పవర్ సెక్టార్ అప్ టు జాన్ 2020. సో ఎనీవే అండి, సో ఇది మొత్తం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ గురించి చాలా క్లియర్గా డీటెయిల్గా మనం మాట్లాడటం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇంకొక పాయింట్ చూద్దాం. మనకి దీనికి కంట్రోలర్ ఎవరండి? న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, NPCIL ఈజ్ ద కంట్రోలర్ బాడీ ఆఫ్ న్యూక్లియర్ పవర్ ఇన్ ఇండియా. ఇది ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండి, PSU, పబ్లిక్ సెక్టార్, ప్రభుత్వాన్ని. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందండి? ముంబైలో దీని హెడ్ క్వార్టర్ ఉంది. తర్వాత దీన్ని ఏ డిపార్ట్మెంట్ కింద నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పనిచేస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండి. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అండర్ ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్లో ఉంటుందండి. అయితే కొన్ని ఇంపార్టెంట్ పవర్ స్టేషన్స్ని, న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ని మనం చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ చూద్దామండి. ప్రపోజ్డ్ కూడా చాలా ఉన్నాయి, వాటిల్లో ఇంపార్టెంట్ ఏంటో చూద్దాం. ప్రపోజ్డ్ ఉన్నాయండి. ప్రపోజ్డ్ ఇక్కడ బ్లూగా ఉన్నాయి, ప్రపోజ్డ్ అని అర్థం అండి. ఇవి ప్రపోజ్డ్. అండర్ ఆపరేషన్, ప్రజెంట్ ఆపరేషన్లో ఉన్నాయి ఇవండి ఈ కలర్తో. పింక్ కలర్ ఆన్ గోయింగ్ అండి, కడుతున్నారు పింక్ కలర్ని. పింక్ కలర్ కడుతున్నారు, బ్లూ కలర్ ఏమో ప్రపోజ్డ్ రాబోతున్నాయి. సో మనకి ఇక్కడ లైట్ బ్లూ కలర్ ఏమో అండర్ ఆపరేషన్లో ఉన్నాయి. సో చూడండి కొన్ని ఇంపార్టెంట్ చూద్దాం. నరోరా ఉత్తరప్రదేశ్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ అండి, అండర్ ఆపరేషన్లో ఉన్నాయి ఇవి. అండర్ ఆపరేషన్లో ఉన్నాయి, ఫస్ట్ చూద్దాం. తర్వాత కల్పకం తమిళనాడు, కుడంకులం తమిళనాడు, కాక్రాపూర్ గుజరాత్, ఓకే అండి. తర్వాత తారాపూర్ మహారాష్ట్ర, కైగా కర్ణాటక, తర్వాత గుజరాత్ మనం ఆల్రెడీ చూసి కాక్రాపూర్, రాజస్థాన్ రావత్ భట్. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ప్రజెంట్ ఆపరేషన్లో ఉన్నాయి. అయితే వీటన్నిటిలో కూడా ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కొవ్వాడలో రాబోతుంది. ఇది ఇంకా బిగ్గెస్ట్ అండి, 6000 మెగావాట్స్. ఇక్కడ డిజాస్టర్ జరుగుతుంది అనుకోండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 మ్యాప్లోంచి లేసిపోతాయి. సో ఇది కోవాడ ఆంధ్రప్రదేశ్, వైజాగ్ దగ్గరగా. సో శ్రీకాకుళంలో ఈ కోవాడ ఉంటుందన్నమాట. ఎనీవే అండి, మొత్తం మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇక్కడ చెప్తాను. ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏంటి అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేసి తారాపూర్ మహారాష్ట్ర అండి, తారాపూర్ మహారాష్ట్ర. తర్వాత అన్నిటికన్నా పెద్ద న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఎక్కువగా ఇండియాలో న్యూక్లియర్ పవర్ని జనరేట్ చేస్తుంది తమిళనాడు, కుడంకులం తమిళనాడు. ఇక్కడ 2000 మెగావాట్స్ న్యూక్లియర్ పవర్ జనరేట్ అవుతుందండి. ఇండియా తన సొంతగా తయారు చేసిన ఫస్ట్ రియాక్టర్ ఏంటంటే అక్షరా రియాక్టర్ అండి. ఇండియా ఎక్కువగా ఉపయోగించేటువంటి రియాక్టర్స్ ఎలాంటి టైప్ రియాక్టర్స్, ఏ టైప్ రియాక్టర్ ఉపయోగిస్తుందంటే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, PHWR. సో ఇవి న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎనీవే అండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుందండి ఇప్పుడున్న టాపిక్, అందుకనే చాలా ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ అండి, మనకి సబ్మెరైన్స్ తెలుసు, ఇవి జలంతర్గాములు అంటారు. అంతర్గామి, జలం లోపల వెళ్తూ ఉంటుంది. దీన్ని సర్వేలెన్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారండి. అదర్ కంట్రీస్ మీద లేదా ఎనిమీస్ మీద మనం అటాక్ చేయడానికి ఎవరికి తెలియకోకుండా వీటిని ఉపయోగిస్తాం. ఇవి లోపల పోతూ ఉంటాయి, ఎక్కడ పోతున్నాయో కూడా ఎవరికీ తెలియదు. అలాంటి వీటిని కూడా డిస్ట్రాయ్ చేయడానికి సబ్ సర్ఫేస్ అంటే సగం సర్ఫేస్ మీద సగం నీటిలోనూ ప్రయాణిస్తూ కొన్ని సబ్మెరైన్స్ ఉంటాయండి, వీటిని అటాక్ సబ్మెరైన్స్ అంటారు. అలాంటి సబ్ సర్ఫేస్ కిల్లర్కి సంబంధించినటువంటి సబ్మెరైన్ని ఇండియా రీసెంట్గా లాంచ్ చేసింది. దీన్ని మీడియం రీఫిట్ విత్ లైఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ ది సబ్ సర్ఫేస్ కిల్లర్గా పిలుస్తారు. INS శంకుష్. ఇది రీసెంట్గా ఇండియా లాంచ్ చేసినటువంటి అటాక్ ఆర్ సబ్ సర్ఫేస్ కిల్లర్ సబ్మెరైన్ అండి. దీన్ని తయారు చేసింది ఎవరంటే మెజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్. దీని ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం 2725 కోట్లుగా నిర్ణయించడం జరిగిందండి. దీని గురించి ఒకసారి చూద్దాం. ఇది శిశుమర్ క్లాస్. శిశుమర్ అంటే సబ్మెరైన్స్ కొన్ని క్లాస్ ఉంటాయండి, ఈ సబ్మెరైన్ ఈ క్లాస్కి సంబంధించింది అని. అలానే సింధు ఘోష్ క్లాస్ అని, శిశుమర్ క్లాస్ అని ఇలా ఉంటాయి. ఇది శిశుమర్ క్లాస్కి సంబంధించింది, అంటే రష్యన్ వాడిది. దీని యొక్క టాప్ స్పీడ్ 22 knots అండి.
ఇది సబ్సర్ఫేస్ కిల్లరు డీజిల్ ఎలక్ట్రికల్ సబ్మెరైన్. ఇది డీజిల్తో నడిచేటువంటి సబ్మెరైన్ అండి. మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ ముంబైలో ఉంది. వీళ్ళతో సో ఫస్ట్ 2 వెసల్స్ని ఐఎన్ఎస్ షిషుమర్, ఐఎన్ఎస్ శంకుష్, ఇవి HDW ఎట్ కియాల్ అంటే రష్యాకు సంబంధించిన ఈ సంస్థతో మనం బిల్డ్ చేసుకోవడం జరుగుతుందండి. సో అయితే ఈ షిప్స్ అనేది 1986, 1994 నుంచి కూడా ఉన్నాయి. ఆ క్లాస్లో ఉన్న షిప్స్ అనేవి. సో డిస్ప్లేస్మెంట్ కెపాసిటీ దాదాపుగా 1660 టన్నులని తీసుకుని ఇది మోసుకెళ్ళగలుగుతుందండి. సో ఇవి సబ్మెరైన్స్, జలంతర్గాములు. సో ఎనివే అండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించిన టెక్నాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, రీసెంట్గా ఆస్ట్రేలియా ఇంతకుముందు ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసిందండి. ఆ ప్రాజెక్ట్ పేరు నేషనల్ స్పేస్ మిషన్ ఫర్ ఎర్త్ అబ్జర్వేషన్. అంటే కొన్ని శాటిలైట్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఇట్లా ఎర్త్ని అబ్జర్వ్ చేసి ఫ్యూచర్లో వచ్చేటువంటి సునామీస్ కానీ, ఎర్త్ కేక్స్ కానీ, లేకపోతే టోపోగ్రఫీ కానీ, ఎన్వైరన్మెంటల్ సిచ్యువేషన్స్ కానీ, వీటన్నిటిని అబ్జర్వ్ చేయొచ్చు. ఇవే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటే. ఇలాంటి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని ఇంట్రడ్యూస్ చేయాలని ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. అయితే ఫినాన్షియల్ కన్స్ట్రెయింట్స్ వల్ల ఆస్ట్రేలియా ఈ ప్రాజెక్ట్ని డీకమిషన్ చేసింది. అందుకని ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. సో నేషనల్ స్పేస్ మిషన్ ఫర్ ఎర్త్ అబ్జర్వేషన్ అనేది ఎవరికి సంబంధించిందంటే ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్రాజెక్ట్ అండి. నెక్స్ట్ హైడ్రో పవర్, జల విద్యుత్. జల విద్యుత్ అనేది ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే అండి, తక్కువ ఖర్చుకే విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఏం చేస్తారండి, ఇప్పుడు డ్యామ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. డ్యామ్ మీద నుంచి నీళ్ళు ఇలా పడుతూ ఉంటాయి. స్పీడ్గా, ఫోర్స్గా, మనం డ్యామ్ చూస్తే చూడండి ఎంత ఫోర్స్గా వాటర్ పడుతుందో. ఆ ఫోర్స్కి ఏం చేస్తుందంటే టర్బైన్స్ పెడతారు రౌండ్ చక్రాల్లాగా. అది బాగా స్పీడ్తో తిరుగుతుంది. అప్పుడు మెకానికల్ ఎనర్జీ, అది దాన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తారనమాట. సో ఇట్లా డైరెక్ట్గా మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ డైరెక్ట్గా కన్వర్ట్ అయిపోతుంది. అందుకని ఇది చీప్ అండ్ బెస్ట్ అండ్ సేఫ్ ఎనర్జీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ వల్ల. కానీ ఒక నెగిటివ్ కూడా ఉంది. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఉత్తరాఖండ్లో ఎక్కువగా ఎర్త్క్వేక్స్ వచ్చినాయి, భూకంపాలు, టిబెట్లో కూడా. సో అందుకని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేయటం వల్ల న్యాచురల్ వాటర్ స్ట్రీమింగ్ని మనం ఆపటం వలన, సో ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల సో ప్రకృతి సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంది. ఇది ఒక నెగిటివ్. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు విషయానికి వస్తే భారతదేశంలో ఎక్కువగా మనం హిమాలయన్ ఏరియాస్లో రివర్ జనరేషన్ అక్కడే ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఫాస్ట్గా రివర్స్ మూవ్ అవుతూ ఉంటాయి హిమాలయన్ బెల్ట్. అందుకని హైడ్రో పవర్కి ఫ్లెక్సిబుల్ పాయింట్స్ ఏంటంటే భూటాన్, టిబెట్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, ఉత్తరాఖండ్, ఇవన్నీ కూడా టాప్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎనర్జీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అండ్ కంట్రీస్. ఈవెన్ నేపాల్ అండ్ బంగ్లాదేశ్ ఆల్సో. మనం భూటాన్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్షన్ చేసి, అక్కడ మన మనీతో కన్స్ట్రక్షన్ చేసి, భూటాన్లో ఉన్నటువంటి ఆ ఎనర్జీని ప్రొడ్యూస్ అయిన పవర్ని మనం కొంటూ ఉంటాం. సో ఇది కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. సో ఎనీవే, రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ డ్యామ్ని ప్రపోజ్ చేయటం జరిగిందండి, కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది ఒక స్టేట్లో. ఆ స్టేట్ ఏంటని అడుగుతున్నారు. అసలు ఆ ప్రాజెక్ట్ పేరేంటో చూద్దాం. సుబన్శ్రీ లోవర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. సుబన్శ్రీ లోవర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఏదైనా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ కన్స్ట్రక్షన్ చేస్తారు? రివర్ మీద కన్స్ట్రక్షన్ చేస్తారు. ఏ రివర్ అది? సుబన్శ్రీ రివర్. సుబన్శ్రీ రివర్ అంటే మనకేం గుర్తు రావాలి? బ్రహ్మపుత్ర రివర్కి ట్రిబ్యూటరీ. బ్రహ్మపుత్ర రివర్కి ట్రిబ్యూటరీ ఇది. బ్రహ్మపుత్ర రివర్ యొక్క ఇంకొక ఉపనది, అదే సుబన్శ్రీ రివర్. సుబన్శ్రీ రివర్ అనేది అరుణాచల్ ప్రదేశ్కి, అస్సాంకి బోర్డర్లో ఉంటుంది కాబట్టి అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదే ఈ ప్రాజెక్ట్ సుబన్శ్రీ లోవర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఎంత దీని కెపాసిటీ అంటే 2000 మెగావాట్స్. దీన్ని గ్రావిటీ డ్యామ్ అంటారండి. సిమెంట్తో కన్స్ట్రక్షన్ చేస్తారు. సో వాటర్ కూడా ఫ్లో అనేది గ్రావిటీ వల్ల ఫ్లో అయ్యి టర్బైన్ని తిప్పి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయి. ఎక్కడ సిచ్యువేట్ అయి ఉందండి ఇది? అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలో సిచ్యువేట్ అయి ఉంది. అయితే అరుణాచల్ ప్రదేశ్ మనం
అరుణాచల్ ప్రదేశ్ అనేది దాదాపుగా హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్లో మొత్తం మనం జనరేట్ చేసేది 1,48,701 మెగావాట్ని జనరేట్ చేస్తుంటే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వల్ల అరుణాచల్ ప్రదేశ్లోనే దాదాపుగా 50,328 మెగావాట్లు జనరేట్ చేస్తున్నామండి. అండ్ ఇట్ ఈస్ ద 34% ఆఫ్ ది టోటల్ హైడ్రో పవర్ పొటెన్షియల్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. సో మొత్తం మీద 34% అరుణాచల్ ప్రదేశ్ నుంచే విద్యుత్ అంటే జల విద్యుత్ ఉత్పత్తి అయ్యే దాంట్లో 100 యూనిట్లో 34 యూనిట్లు అరుణాచల్ ప్రదేశ్లోనే ఉత్పత్తి అవుతుందండి. ఇది మనం గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. సో దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దామండి. 200 మెగావాట్స్, ఇది గ్రావిటీ డ్యాము. సో దాదాపుగా 90% వర్క్ కంప్లీట్ అయిపోయింది. పూర్తిగా ఇది రీసెంట్గా రన్ ఆఫ్ రివర్ స్కీమ్స్ ఆర్ ప్రాజెక్ట్స్లో ఇది బిగ్గెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఎనీవే, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఇది అండర్టేకెన్ బై ది నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎనీవే, సుబన్శ్రీ, దీన్నే గోల్డ్ రివర్ అని కూడా అంటారండి. మోస్ట్ ఇంపార్టెంట్ జియోగ్రఫీ పరంగా ఇది బ్రహ్మపుత్ర యొక్క లార్జెస్ట్ ట్రిబ్యూటరీ అండి అప్పర్ స్ట్రీమ్లో. సో ఇది ఎక్కడ పుడుతుందంటే టిబెటన్ హిమాలయాస్లో పుట్టి అరుణాచల్ ప్రదేశ్ వైపు ప్రయాణిస్తుంది వయా మిరీ హిల్స్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. జియోగ్రఫీ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. ఎనీవే అండి, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఇంపార్టెంట్, జియోగ్రఫీ పరంగా కూడా మోస్ట్ ఇంపార్టెంట్. జియోగ్రఫీ టాపిక్స్ చాలా వచ్చినాయి దీంట్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. రీసెంట్గా ఓజోన్ లేయర్ అనేది మనందరికీ తెలుసు అండి. ఇది ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటోస్పియర్లో ఉంటుంది. ఓజోన్ లేయర్ అనేది హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్స్ని అట్మాస్ఫియర్లోకి పెనట్రేట్ కాకుండా రిఫ్లెక్ట్ చేస్తుంది స్పేస్లోకి. ఈ యూవీ రేస్లో కూడా యూవీఏ ఉంటుంది, యూవీబీ ఉంటుంది, యూవీసీ ఉంటుంది. యూవీసీ ఈజ్ ద మోస్ట్ హార్మ్ఫుల్ యూవీ రేస్ క్లాసిఫైడ్ ఇన్ యూవీ రేస్. యూవీసీ అనేది చాలా హార్మ్ఫుల్ అండి. యూవీబీ అనేది కొంచెం పర్లేదు, యూవీఏ ఇంకొంచెం పర్లేదు. సో యూవీఏని కొంచెం రాణిస్తుంది, యూవీబీని కొంచెం రావచ్చు. యూవీసీ మాత్రం కంప్లీట్గా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది రాకుండా సన్ నుంచి వచ్చేటువంటి రేడియేషన్లో. ఓజోన్ లేయర్ O3 అంటాం దీన్ని. మాంట్రియల్ ప్రోటోకాల్ కూడా ఓజోన్ లేయర్కి సంబంధించింది. కైగా ప్రోటోకాల్ కూడా ఓజోన్ లేయర్కి సంబంధించింది. సో క్యోటో ప్రోటోకాల్ అనేది మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మాంట్రియల్ అనేది కెనడాలో ఉందండి. సో ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఓజోన్ లేయర్కి సంబంధించింది అనమాట. ఓజోన్ లేయర్ ప్రివెన్షన్ని, ఓజోన్ లేయర్కి హోల్లు పడకోకుండా చూడటానికి క్లోరోఫ్లోరో కార్బన్స్ని యూజ్ చేయకూడదు అని చెప్పినటువంటి ప్రోటోకాలే మాంట్రియల్ ప్రోటోకాల్ అనమాట. సో అయితే రీసెంట్గా వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అనేది ఒక 7 years గ్యాప్ తర్వాత ఓజోన్ యూవీ బులెటిన్ని రిలీజ్ చేసిందండి. ఓజోన్ యూవీ బులెటిన్ అంటే ఓజోన్ లేయర్కి యూవీస్ రేస్ వల్ల ఎంత హామ్ జరుగుతుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనే రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. అందుకనే రీసెంట్గా న్యూస్లో ఉంది. మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది వెరీ సక్సెస్ఫుల్ ప్రోటోకాల్ ఇన్ ద వరల్డ్ హిస్టరీ. ప్రపంచవ్యాప్తంగా అత్యంత అద్భుతంగా పనిచేసినటువంటి ఒక ప్రోటోకాల్ ఏమైందంటే అది మాంట్రియల్ ప్రోటోకాల్ అండి. సో సక్సెస్ఫుల్గా ఓజోన్ లేయర్ని రిట్రీవ్ చేయగలిగారు. ఎనీవే, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ గురించి మనం చూస్తే అండి, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అనేది 192 మెంబర్స్ ఉన్నారు దీంట్లో. ఇండియా కూడా వన్ ఆఫ్ ది మెంబర్ అనమాట దీంట్లో. సో ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండి, అంటే అనేక దేశాలతో దీన్ని ఏర్పాటు జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్లో దీని హెడ్ క్వార్టర్ ఉందండి. తర్వాత 23 March 1950 దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్ కింద ఒక స్పెషలైజ్డ్ ఏజెన్సీగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఇంతకుముందు ఉండేది, ఇది 1873లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని తర్వాత వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అనేది 1950 23 March నుండి మనకి అమల్లోకి రావడం జరిగిందనమాట. ఓజోన్ లేయర్ అనేది స్ట్రాటోస్పియర్లో ఉంటుందండి. మనకి మొత్తం 4 స్పియర్స్ ఉంటాయి. ట్రోపోస్పియర్, దీంట్లో ఎక్కువగా మనకి మేజర్ వర్క్స్ అంతా దీంట్లో జరుగుతాయి. ఈవెన్ గ్యాసెస్ కూడా ఎక్కువగా దీంట్లో ఉంటాయి. తర్వాత దీన్ని స్ట్రాటోస్పియర్ అంటారు, ట్రోపోస్పియరు, తర్వాత స్ట్రాటోస్పియరు, ఓజోన్ లేయర్గా చెప్తారు. దాని తర్వాత మీసోస్పియరు, ఇలా ఉంటాయి. మనందరికీ తెలుసు స్ట్రాటోస్పియర్లోనే మనకి ఏరోప్లేన్స్ కానీ అండ్ ఓజోన్ లేయర్ కానీ ఉంటుంది అనమాట. ఓజోన్ లేయర్ డిప్లీటింగ్ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్ ఏంటంటే మాంట్రియల్ ప్రోటోకాల్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి. ఎనీవే, అది మనకి ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, 3 billion స్టాండ్ బై అరేంజ్మెంట్ని IMF పాకిస్తాన్కి చేసిందండి. స్టాండ్ బై అరేంజ్మెంట్ చేసింది. మనందరికీ తెలుసు పాకిస్తాన్ అనేది ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్లో కూడా ఉంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటే మనందరికీ తెలుసు ఎసెన్షియల్ ఇంపోర్ట్స్ కూడా దిగువ అత్యంత
అవసరమైనటువంటి దిగుమతులకు కూడా పే చేయలేని పరిస్థితి. ఫస్ట్ పాయింట్. అత్యంత అవసరమైనటువంటి వాటికి కూడా పే చేయలేని పరిస్థితి. బయట తీసుకున్న అప్పుల్ని తిరిగి చేయలేని పరిస్థితి. వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అంటారు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఎక్కువగా వస్తుంది. తర్వాత తీసుకున్న లోన్స్ని పే చేయలేకపోతారు. అలాంటి పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది బెయిల్అవుట్ ప్యాకేజెస్ ఇస్తూ ఉంటుందండి. కంట్రీస్ ఫాలో అవ్వకోకుండా, ఎకనామికల్గా ఫాలో అవ్వకోకుండా జాబ్స్ ఎక్కువగా వచ్చేలాగా ఐఎంఎఫ్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. బెయిల్అవుట్ ప్యాకేజెస్ ఇస్తూ ఉంటుంది. ఆ కంట్రీ మెల్ట్ డౌన్ అవ్వకోకుండా, ఫినాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోకుండా, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని తట్టుకోలేని పరిస్థితుల్లో ఐఎంఎఫ్ అనేది లోన్ అగ్రిమెంట్ని ఇస్తూ ఉంటుంది అనమాట. అలానే షార్ట్ టర్మ్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్కి ఇస్తే దాన్ని స్టాండ్ బై అగ్రిమెంట్ అంటారు. రీసెంట్గా ఐఎంఎఫ్కి పాకిస్తాన్కి మధ్యలో $3 బిలియన్ అగ్రిమెంట్ జరిగిందండి. సో అందుకని ఇది న్యూస్లో ఉందన్నమాట. ఐఎంఎఫ్ గురించి మనం చూస్తే అండి 1944లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. 190 కంట్రీస్ ఉన్నాయి దీనికి. 115 నేషన్స్ నుంచి స్టాఫ్స్ ఉన్నారు. 24 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉన్నారు దీంట్లో 190 మెంబర్ కంట్రీస్ నుంచి. దీనిని ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఏ దేశమైనా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుంది. మానిటరీ కోఆపరేషన్, బెయిల్అవుట్ ప్యాకేజెస్ ఇస్తుంది, మనీ కోఆపరేషన్ చేస్తుంది, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేస్తుంది, జీడిపిని ఇంక్రీజ్ చేయడానికి చూస్తుంది, జాబ్ క్రియేషన్ పెంచడానికి చూస్తుంది, ఎకనామికల్ వెల్బీయింగ్ బాగుందా లేదా కూడా చూస్తుంది. సో ఇది ప్రతి కంట్రీకి కూడా ఐఎంఎఫ్ కంట్రిబ్యూట్ చేసేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. మనం చూస్తే ఐఎంఎఫ్ బెయిల్అవుట్ ప్యాకేజ్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. పాకిస్తాన్ యొక్క స్టేట్ ఎకానమీ మనం చూస్తే అండి, సో చూడండి, జీడిపి అనేది పడిపోయింది, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. తర్వాత ఎక్స్టర్నల్ డెట్ ఇంక్రీజ్ అయిపోయింది. తర్వాత గవర్నమెంట్ డెట్ కూడా పర్సంటేజ్ ఆఫ్ జీడిపిలో ఇంక్రీజ్ అవుతూనే ఉంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా చూస్తే 2.5%గా నమోదవుతూ ఉంది. సో ఎనీవే అండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. సో మనకు ఒక ఇంపార్టెంట్ యునైటెడ్ నేషన్కి సంబంధించినటువంటి బాడీ ఉందండి. దాన్ని యునైటెడ్ నేషన్ హై లెవెల్ పొలిటికల్ ఫోరం అంటారు. హై లెవెల్ పొలిటికల్ ఫోరం అంటారు. దీన్ని HLPFగా సింపుల్గా చెప్తారనమాట. ఇది 9th జూలై 2013 ఏర్పడిందండి. దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్స్ వచ్చేసి యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనేది పేరెంట్ కౌన్సిల్. దీని యొక్క హెడ్ క్వార్టర్ న్యూయార్క్ USA ఉందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ని అన్ని లెవెల్స్లో కూడా 2030 వచ్చేసరికి అచీవ్ చేసే విధంగా మెజర్స్ తీసుకోవటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే మనందరికీ తెలుసు అండి. 2030 కల్లా 17 గోల్స్ని 169 టార్గెట్స్ని అచీవ్ చేయాల్సి ఉంది ప్రతి కంట్రీ కూడా. సింపుల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షను, సస్టైనబుల్ లివింగ్, తర్వాత ఫ్యూచర్ జనరేషన్ని మనం దృష్టిలో పెట్టుకొని డెవలప్ అవటం. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే. దానికి తగినటువంటి గోల్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. 17 గోల్స్, 169 టార్గెట్స్ ఉన్నాయన్నమాట. ఎనీవేండి, ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి, రీసెంట్గా గుర్గాన్, ముంబై, ఇండియాలోని గుర్గాన్లో ఒక సమ్మిట్ జరిగిందండి. అది స్టార్టప్ సమ్మిట్ అనమాట. స్టార్టప్ 20 శిఖర్ సమ్మిట్ అని జరిగింది. సో ఈ సమ్మిట్ G20 ప్రెసిడెన్సీ ఇండియా చేపట్టబోతుంది. ఆల్రెడీ ప్రెసిడెన్సీ మనమే 23rd డిసెంబర్ వరకు కూడా మనమే ప్రెసిడెంట్గా ఉంటాం. మీటింగ్ జరిగిన తర్వాత, G20 మీటింగ్ జరిగేంత వరకు. సో అందుకనే వివిధ రకాల్లో, వివిధ కోణాల్లో G20 ప్రెసిడెన్సీకి సంబంధించినటువంటి మీటింగ్స్ జరుగుతుంటాయి. అలాంటి స్టార్టప్ మీటింగ్ గుర్గాన్లో జరిగింది. స్టార్టప్స్ని ప్రమోట్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండి, మనకి ఒక ప్రాజెక్ట్ ఉందండి బ్యాంకింగ్ సిస్టంలో, మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని వేవ్ ప్రాజెక్ట్ అంటారు. వేవ్ ప్రాజెక్ట్. వేవ్ అంటే ఏంటి అంటే వరల్డ్ ఆఫ్ అడ్వాన్స్డ్ వర్చువల్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ ది వేవ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2022 జనవరి బై ది బ్యాంకర్స్. ఇండియన్ బ్యాంక్ రీసెంట్గా ఈ వేవ్ ప్రాజెక్ట్లో భాగంగా ఒక సిస్టమ్ని, ఒక సర్వీస్ని లాంచ్ చేసిందండి. దాన్ని EBG అంటారు. EBG అంటే ఎలక్ట్రానిక్ బ్యాంక్ అగ్రిమెంట్ అని అర్థం. ఈ ఎలక్ట్రానిక్ బ్యాంక్ అగ్రిమెంట్ ఏం చేస్తుంది అంటే, ఎవరికైనా లోన్ ఇవ్వాలి అంటే ఫిజికల్ డాక్యుమెంట్స్తో పని లేకుండా ఆన్లైన్లోనే, ఇంటర్నెట్లోనే లోన్ సదుపాయాన్ని చాలా తక్కువ టైంలో హజల్ ఫ్రీగా తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదే లోన్ బ్యాంకుకు వెళ్లకుండానే ఆన్లైన్లోనే 25 lakhs వరకు తీసుకునే ప్రాజెక్టే EBG ప్రాజెక్ట్. ఇది ఇండియన్ బ్యాంక్ లాంచ్ చేసింది. ఏ ప్రాజెక్ట్లో భాగంగా? వేవ్ ప్రాజెక్ట్లో భాగంగా. వేవ్ అంటే వరల్డ్ ఆఫ్ అడ్వాన్స్డ్ వర్చువల్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ ది వేవ్ ప్రాజెక్ట్. నెక్స్ట్ క్లీన్ ఎనర్జీలో భాగంగా సో రీసెంట్గా ఇండియాతో పాటుగా UAE యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకునేయండి ఫ్యూచర్లో క్లీన్ ఎనర్జీ వైపు వెళ్ళటం కోసం.
క్లీన్ ఎనర్జీ అంటే మనందరికీ తెలుసు, ఎన్వైరన్మెంట్కి హార్మ్ చేయని ఎనర్జీ. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ, సో జియోథర్మల్, బయోమాస్, మెరైన్ ఎనర్జీ, దీస్ ఆర్ ది రెన్యూబుల్ ఎనర్జీస్, ఆల్సో క్లీన్ ఎనర్జీస్. క్లీన్ ఎనర్జీ అంటే ఎలాంటి ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ జనరేట్ చేయకోకుండా ఉండేటువంటి ఎనర్జీ. సపోజ్ కోల్ ఉపయోగించామనుకోండి, ఇది క్లీన్ ఎనర్జీయా? కాదు. ఎందుకు? సో కోల్ను ఉపయోగిస్తే కార్బన్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. సో డీజిల్, పెట్రోల్, coal, these are not clean energies. Clean energies are solar energy, wind energy, hydroelectricity, biomass, marine energy. These are the clean energies. ఈ క్లీన్ ఎనర్జీస్ని అచీవ్ చేయడానికి ఫ్రాన్స్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అందుకని ఇది రీసెంట్గా న్యూస్లో ఉందన్నమాట. సో ఎనీవే అండి, ఇక్కడతో ఈ జులై మాడ్యూల్ 3ని కంక్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మాడ్యూల్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్విఆర్ అకాడమీలో సో ప్రజెంట్ ఇండిపెండెన్స్ డే ఆఫర్ నడుస్తూ ఉంది. సో ఎవరైనా కోర్స్ని పర్చేజ్ చేయాలంటే ఇక్కడ ఇప్పుడు కోర్స్ని ఎలా పర్చేజ్ చేయాలో కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్విఆర్ అకాడమీలో కోర్స్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఇక్కడ చూద్దాం. సింపుల్గా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేస్తారు. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్విఆర్ అకాడమీ అని టైప్ చేస్తారు. ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఓపెన్ చేస్తారు. ఓపెన్ అయిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. కింద హోమ్, స్టోర్, చాట్, ప్రొఫైల్ అని ఉంటుంది. స్టోర్ బటన్ని క్లిక్ చేయండి. స్టోర్ బటన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏం కోర్స్ కావాలో దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 2 కోర్స్ నేను పర్చేజ్ చేసి చూపిస్తాను. మిగతా కోర్సులు కూడా అదే విధంగా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఏపీఎస్సీ గ్రూప్ 2 కోర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా మొత్తం ఏపీఎస్సీ గ్రూప్ 2 గురించి ఓవర్వ్యూ కనిపిస్తుంది. ఏమేమి ఉన్నాయో కనిపిస్తాయి. మీరు ఇక్కడ డెమో క్లాసులు కూడా చూసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది. టెస్టులు కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ అవైలబుల్ ఆఫర్స్ అని ఉంది కదా, 30% ఆఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేయగానే కూపన్ కోడ్ అప్లై అయిపోతుంది. అప్లై అయిపోయి 5000 ఉన్నది కాస్త మీకు 3592కి వచ్చేస్తుంది. సో బై నౌ అనే బటన్ ఉంది కదా, బై నౌ బటన్ని క్లిక్ చేయండి. బై నౌ బటన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు చాలా మెథడ్స్లో పేమెంట్ని చేయొచ్చు. రికమెండెడ్ పేమెంట్ మెథడ్స్ చూడండి. ఇవన్నీ కూడా మీరు ఎలా కావాలంటే నెట్ బ్యాంకింగ్ కానీ, వ్యాలెట్ కానీ, యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే, కార్డ్స్ ఉపయోగించి చేయొచ్చు. పే యూజింగ్ యూపీఐ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అది సింపుల్. ఇక్కడ మీ మొబైల్ నంబరు ఏదైతే బ్యాంక్తో లింక్ అయి ఉందో దాన్ని ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసి ఓకే బటన్ని క్లిక్ చేసి పే నౌ కొట్టండి. ఆటోమేటిక్గా సింపుల్గా మీరు మనీని పే చేసేయచ్చు. సో ఇలా ఎస్విఆర్ అకాడమీలో ఏ కోర్సునైనా కానీ మీరు ఇదే విధంగా పర్చేజ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.